హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. టుడే మన రెసిపీ ఈజ్ పన్నీర్ కర్రీ. ఇది నా స్టైల్లో ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈజీగా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను సపరేట్గా చూపించలేకపోయాను, ఇప్పుడు ఇందులో కలిపి ఉన్నాయి చెప్తాను చూడండి. కావాల్సినవి మసాలా దినుసులు అన్నీ వేశాను. మన బిర్యానీ ఆకు, కొన్ని ఆవాలు, కొన్ని మిరియాలు, కొన్ని జీరా, కొన్ని లవంగాలు ఇవన్నీ వేసాను. ఒక ఇలాచి, జీడిపప్పులు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలి. కొంచెంసేపు చల్లారి పెట్టుకొని పైనగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మగ్గే వరకు ఉంచుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీరా వేసి కొన్ని శనగపప్పులు వేసుకున్నాను. మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగేలాగా చూసుకున్నాను. తర్వాత మనం ఫైన్గా మిక్స్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అడుగంటకుండా కొంచెం నేను పచ్చివాసన పోయే వరకు వేగించాలండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను అవన్నీ ఆల్రెడీ పెట్టుకున్న వాటిలో వేసానండి, అందుకని ఇందులో వేయట్లేదు. కొంచెం పచ్చిమిర్చి తరుక్కొని అండ్ కరివేపాకు. మీకు తెలుసు కదా, నేను ప్రతి కర్రీలోనూ కరివేపాకుని ముందే వేయను, కర్రీ వేగేటప్పుడు వేస్తాను. అప్పుడే ఆ ఫ్లేవరు, ఆ స్ట్రక్చరు బాగుంటుందని మీకు ఆల్రెడీ ఒక టిప్ లాగా చెప్పాను. అదేవిధంగా కొంత మగ్గిన తర్వాత కారము ఎక్కువ వేయలేదండి, అది చిన్న స్పూన్ కాబట్టి టూ టైమ్స్ వేసాను. నెక్స్ట్ మా ఇంట్లో తయారు చేసుకున్న ధనియా పౌడర్, గరం మసాలా, అది సీక్రెట్ మసాలా అనుకోండి. ఇలా అడుగంటకుండా వేయించి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మీడియం గ్లాస్ వాటర్ పోయాలి, ఎందుకంటే జీడిపప్పు అవి వేసాం కాబట్టి చిక్కదనం బాగుంటుంది. అవి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం పన్నీర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో చక్కగా కడుక్కోవాలి. అప్పుడే మీరు కావాలనుకుంటే వేయించుకొని కూడా వేసుకోవచ్చు నీట్గా ఇలా, ఎందుకంటే ప్యాకెట్లు ఎలా అంటే అలా ఉంటాయి కాబట్టి వాటిని నీట్గా కడుక్కొని వేడి నీళ్ళలో కడుక్కొని మనం చేసుకున్న ఆ గ్రేవీలో వేసుకోవాలి. చూసారు కదండి ఎంత కరెక్ట్గా స్ట్రక్చర్ బాగా వచ్చిందో. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు కలదిప్పుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి, లేకపోతే అది మెయిన్ పడుతుంది, అది కుతుకుతా ఉడుకుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంక అయిపోయిందండి మన రెసిపీ. ఆయిల్ పైకి తేలింది. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా కలర్ఫుల్గా వచ్చిందో పన్నీర్ కర్రీ. నేను మల్టీగ్రెయిన్ చపాతీ చేశానండి, అందులోకి చేశాను పన్నీర్ కర్రీ. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.